గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరూ కళ్ళు మూసుకోండి. అరే మూసే 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 మూసే. చెప్తానులే. ఎవరికి తిథి పెట్టాలి? ఒక యముడికి. యముడికే తిథి పెడతారా? అందరూ పోయిన వాళ్లకు పిండం పెడతారు. నేను అక్కడ చావడానికి పెడుతున్నాను. ఉన్న దేవతాభ్యో నమః. ప్రథమ పిండం స్థాపయామి. ఉన్న పితృదేవతాభ్యో నమః. ఏమండి, ఎవరు చనిపోయారండి? నరసింహ. నరసింహ చనిపోయాడంట. వసంతమ్మ, నీ కొడుకు శవాన్ని తీసుకొస్తున్నాడు. అయ్యో నరసింహ. నిజంగానే చచ్చిపోయాడు. అవును, పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తున్నాం. దీనిలో సంతకం పెట్టు. బాలే అడిగావయ్యా. దారుదలయ్యా. ఏమన్నా నువ్వు ప్రాణాలతో ఉండగా బాగున్నానని చెప్పకూడదా? ఇప్పుడేం చేస్తావు? నేను బాగున్నాను, చాలా బాగున్నాను, నేను బాగున్నాను, నేను బాగున్నాను, చాలా బాగున్నాను, చాలా బాగున్నాను, నీ బతికిలా అయిపోయింది. చూసారకంటే ప్యాంట్లు తలితే పురుగులు కూడా దగ్గరికి రావంటారు. నీ శవం దగ్గర కూడా పురుగులు రాకూడదని రాజ్యాలు. నా ఉసురు తగిలేదా నువ్వు ఇలా చచ్చావు? కరెక్ట్. నాలాంటి ఆడపిల్లని ఎంతమంది ఉసురు పోసుకున్నావు? 16 రోజులు కార్యం వరకే కదరా, 16 సంవత్సరాలు చెప్పుతో కొట్టా కూడా నా కోపం తీయదురా. దేవుడు నీకు మంచి శిక్ష వేశాడు. ఏమైందో చూసావన్నయ్య? ఎన్నాళ్ళకి ఊరు వచ్చినాడు. ఈ చేసిన ఘనకార్యాలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చేవాడిని. ఇప్పుడు ఈ కర్మకాండ కూడా నేనే ఇస్తాను. అవునే, ఈ రోజే మాకు దీపావళి. జరిగిన దాని గురించి బాధపడుతూ కూర్చుంటే ఎలాగమ్మా? నీకు ఓపిక ఉండాలి కదా, వచ్చి టీ అయినే తాగు. నేను చేస్తే ఎంత మర్యాద ఇస్తారోనని చెక్ చేసి చూద్దాం అనుకుంటే ఊరంతా పండుగ చేసుకుంటున్నారే. నన్ను చూస్తేనే భయంతో వచ్చపోసుకునే జనమంతా నా మీద చెప్పులు విసురుతున్నారే. నా తల్లి కళ్ళలో కన్నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ నా పెళ్ళం కళ్ళలో అటువంటిది కనబట్టలేదే. ఉండవే, ఊదేస్తానే నీకు. చాక్లెట్స్ తీసుకోండి. తీసుకోండి అక్క. కూడా ఈ రోజు మా అందరికి దీపావళి. అమ్మా, ఎడవటానికైనా నీకు శక్తి కావాలి కదా. రామ్మా, రా, తాగమ్మా. ఏవే, నీ కన్న కొడుకు డెడ్ బాడీగా ఉంటే సింగిల్ టీ హ్యాపీగా తాగుతున్నావా?
నేను జనాల కింద ఓ టీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావా? ఓయ్, అందరూ టీ తాగుతున్నారా? తాగేసి గ్లాసులు కింద పెట్టండి, అప్పుడు పెడతాను మీకు స్పాట్. అయ్యో 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 బారం బహున్నాయా. ఓయ్, ఓయ్. ఓయ్. ఏయ్, నేను చచ్చిపోతే నా మీద ప్యాడ్ చుట్టారా, చెప్పులు చుట్టారా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. రేయ్! ఏయ్! అయ్యో నన్ను నరికి పోగులు పెట్టినా పర్వాలేదు, నేను మాత్రం ఒక విషయం చెప్తాను. నీలాగా బతికేవాడి జీవితం ఇలాగే ఉంటుంది. తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఈ పనులు చేస్తూ వచ్చావు. ఇకనైనా మంచివాడిగా బ్రతకడానికి ప్రయత్నించు. నువ్వు నాతో రా, నేను నీతో వస్తాను. సరేలేరా, పద వెళ్దాం. ఈడు పెద్ద వస్తాదులాగా పీకుతా ఉన్నాడు, కానీ ఈడికి తెలియకుండా ఈ పిల్లం ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందంటే స్టడీ. అబార్షన్ చేయించుకున్నావా? అబార్షన్ చేయించుకున్నావా? చేయించుకున్నావే? చేయించుకున్నావే? కొట్టురా, బాగా కొట్టు. అది చేసిన పనికి దాన్ని కొట్టి చంపాయి. అడుగు అడుగు, బాగా అడుగు. గరగారు చేసుకొచ్చింది ఇది. అడుగు దీన్ని. అవునే, నువ్వు అభాషణ చేయించుకుంది తప్పు. నేను అభాషణ చేయించుకొని ఉండాల్సింది. నువ్వు కడుపులో ఉన్నప్పుడే నిన్ను చంపేస్తుంటే ఈ ఊరే ప్రశాంతంగా ఉండేదిరా. ఏంటి? అవునురా, మీ నాన్న కూడా కొంచెం విషయం ఇచ్చి చంపేస్తుంటే నేను ప్రశాంతంగా ఉండేదాన్ని. ఇప్పుడు ఏమంటావు నువ్వు? పోరా, ఎక్కడికైనా వెళ్ళి చావు. వీడు అందరినీ ఇక్కడికి పంపుతాడే తప్ప వీడు ఎప్పట్లో ఇక్కడికి రాడనే ధైర్యంతోనే కదా ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏం చెయ్యాలి? మంచోడుగా ఉండడం అంటే ఏమిట్రా? ఏమయ్యా,
చెడ్డవాళ్ళందరికీ కూడా మంచి ఏదో చెడేదో తెలుస్తుంది. నీకు మంచి అనేది ఏమిటో తెలీదా? తెలీదురా, తెలీదు. అంతా ఈ బారంబొక్కు వల్లే. అంతా ఈ బారంబొక్కు చేసిందే. నా చేతికి చిక్కాడంటే నరికి పోగులు పెట్టేస్తా. ఎవరయ్యా ఇతను? మా నాన్నరా, నాన్న ఏలు పెట్టాల్సిన వయసులో ఏలులో పొగేట్రా అని చెప్పి తీసేసి బీడీ పెట్టాడు రా. బీడీ పెట్టాడు, బీడీ. ఏయ్, చదివి ఏం పీకుతావురా? ఇలా దమ్ముగొట్టు. యోయ్యా ఎందుకయ్యా పిల్లాన్ని చెడగొడతావు? ఏయ్, నోరు మీవే, లేదా నీ నోట్లో పెట్టేస్తాను. ఇదిగోరా. ఏయ్, తీసుకోరా తమ్మే. ఏయ్, దమ్మేరా. అయ్యో వద్దంటున్నాను కదయ్యా. ఏయ్, నువ్వు రవ్వే, నువ్వు కొట్టరా. ఈయన చెడిల్లు కాకుండా పిల్లాన్ని కూడా చెడగొడుతున్నాడు. బాగా వదిలే. ఏయ్, ఇస్త్రీ చేస్తున్నాడు కదా, నైస్కి వెళ్ళాడు వెనకాల పెట్టా. వెళ్ళా వెళ్ళా. గోక్కులు చాలు గాని ఇస్త్రీ చేయరా నా కొడుక. ఓదరా జుమ్ముని బాగోదే. అది అలాగే ఆయనకు ఎదురుగా నవ్వుతూ ఎవడన్నా వచ్చాడు అనుకో, ఇక అంతే. ఆడ మొక్క మీద పిడిగుద్దులు కురిపించి ఆడిని ఒక లెవెల్ చేస్తే గాని మా నాన్నకి నాకు సంతోషం ఉండదు. ఆ సంతోషం ఆడ మగుని అయిపోతుంది కోతిలాగా. ఎలా బయట వెళ్తేనే కాదు, మా అమ్మను కూడా మేము ఇద్దరు కలిసి ఇలాగే టార్చర్ చేసేవాడు. అలా ఇలా బాదుకునేది. అంత బాదుకున్నా మా పని మాది, మేమే ఫీల్ అయ్యేవాళ్ళం కాదు. మాకు జాలి సడన్ గా యాక్సిడెంట్ చేసి ఉన్నట్టుగా పోయాడే. నరసింహ, నరసింహ,